ఇప్పుడు 3 సినిమాలు చూసారు కదా, కంపేర్ చేస్తే మూడిట్లో ఏది బెటర్ అంటే ఎలా ఉన్నా సంక్రాంతి అలా బాగుంది మూవీ అయితే. బ్లాక్ బాస్టర్ వీటి చాలా బాగుందని చెప్పను కానీ ఎంజాయ్ చేస్తే మూవీ సేపు బోర్ కొట్టదు మనకి. అండ్ వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ పేరు అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ పేరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గోదావరి అమ్మాయిగా, గోదావరి అల్లుడుగా ఇద్దరు చాలా బాగా సెట్ అయ్యారు. స్టార్టింగ్ చూసుకుంటే క్రింజ్ కామెడీ ఉంటుంది, అది కూడా మనకి ఫ్యామిలీ వరకు నచ్చేస్తుంది. మనకి పెళ్ళైపోయి పిల్లలు వాళ్ళకి వాళ్ళు జీవిస్తారు ఆ క్యారెక్టర్లో, 3 పిల్లల క్యారెక్టర్లో. సో వాళ్ళకి అనేది నచ్చేస్తుంది. మేబీ నేను ఆ ఏజ్కి వెళ్తే నాకు నచ్చొచ్చేమో క్రింజ్ కామెడీ, అది చెప్పలేం. ఎప్పుడైతే మీనాక్షి వస్తుందో ఇద్దరు ప్రాణుల మధ్య వెంకటేష్ అడిగిపోవడం కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ సినిమా కామెడీగా వెళ్తుంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కరెక్ట్ కేయోస్ గా కానీ, గందరగోళంగా కానీ, కామెడీ జర్నీ అయితే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. వెంకటేష్ చాలా యంగ్ కనిపిస్తాడు. వెంకటేష్ 200% సినిమాలు వెంకటేష్ వల్లే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారండి సినిమాకి. అండ్ వెంకటేష్ పక్కన పెడితే ఈ సినిమాలో ఇక బుడ్డోడు ఉంటాడు ఆ సినిమాలో. ఆ బుడ్డోడు చేశారు అసలు గోదావరి, అసలు ఆ బుడ్డోడు చేశారు రచ్చ ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు సినిమాలో, అద్దరు కొడతాడు. అదైతే వారి కొద్దిగా స్టార్టింగ్ క్రింజ్ అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటు పడిపోతాం. వారే బాగా అనిపిస్తారు మనకి. ఓవరాల్ గా మంచి సినిమా సంక్రాంతికి వచ్చింది. ఇప్పుడు 3 సినిమాలు చూసారు కదా, కంపేర్ చేస్తే మూడిట్లో ఏది బెటర్ అంటే నా వరకు అయితే డాకు బాగుందన్న, ఇది బాగాలేదన్నట్ల. 3 సినిమాల్లో డాకు అండ్ సంక్రాంతి కోసం చాలా బాగున్నాయి. బట్ రెండేటో డాకు ఇంకొక పై చేయి అనిపిస్తుంది నాకైతే, అంతే. ఎందుకంటే రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు సంక్రాంతికి వస్తాం అనేది ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అట్లాంటి కుర్రోళ్ళు మామూలుగా వెళ్తారు, కానీ నీకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అట్రాక్ట్ చేయడం కంటే యంగ్ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డాకుకి వెళ్తారు. సో నీకు ఏంటంటే 2 సినిమాలు పాజిటివ్ ఉంటుంది, చూసే వాళ్ళు 2 చూస్తారు, ఫ్యామిలీస్ అనే వాళ్ళు 2 చూస్తారు. బట్ పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు కుటుంబంతో చూడడానికి దీనికి వస్తారు. మాస్ యాక్షన్, మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కావాల్సిన డాకుకి వస్తారు. సో ఈ 2 పోల్స్ నాకైతే డాకు నచ్చింది అన్న. నేను యాజ్ ఎ మెగా ఫ్యాన్ చాలా డిసప్పాయింట్ ఉన్నాను గేమ్ చేంజర్ మీద. చాలా మంది ఉన్నారు, ఇది కూడా నాకు చెప్పాలి. చాలా మంది ఏం చెప్తున్నారంటే మీకు గంధపు చెక్కల సినిమాలు, స్మగ్లింగ్ చేసే సినిమాలు నచ్చుతాయి, ఇలా మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు నచ్చవు అంటారు. అంటే మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు చాలా మేము బాగున్నాయని చెప్పామన్నా. భరత్ అయినా నేను బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చే సినిమా కదా. ఇప్పుడు అంతేగా మంచి సినిమాలే మీకు నచ్చుతాయి అంటే వాళ్ళకి మంచి సినిమాలే నచ్చుతాయి, నచ్చవు అన్న డైలాగులు బ్రహ్మోత్సవ సినిమా బాగుందంటారా? మంచి ఫ్యామిలీ ఉన్నాయి, మీకు మాకు నచ్చుతాయని వాళ్ళే చూడడం మానేస్తారు. ఇప్పుడు నువ్వు ఆడియన్స్ లో కూర్చున్నప్పుడు మంచి మెసేజ్ ఉన్న సినిమా అని చెప్పేసి నువ్వు చూడలేవు. నేను ఎంగేజ్ చేస్తే నువ్వు చూడగలవు. అది క్రైమ్ మూవీ కావచ్చు, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కావచ్చు. ఇప్పుడు అదే పుష్ప సినిమా నేను ఎంగేజ్ చేయాల, నీరసంగా వెళ్ళిపోయింది, నువ్వే బాగాలేదని చెప్తావు. ఇది ఇక్కడ జరిగింది అదే ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేయాలి ఆడియన్స్ లో, అక్కడ మిస్టేక్ జరిగింది. అంతేగాని క్రిమినల్ సినిమాలు నాకు నచ్చుతాయి, ఈ సినిమా నాకు నచ్చవని కాదు. అసలు మెసేజ్ లీడర్ సినిమా అన్న మాకు నచ్చలేదా, బాగుందని చెప్పలేదా? చెప్తున్నాం కదా. అవి కొన్ని కొద్ది తెలియలేని వాళ్ళు చేసే మాట్లాడినవి అంతే. సంక్రాంతి